టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం నుంచి ఇంటర్వ్యూ నిర్వహణకు 3 బోర్డులు పెట్టడం, ఇంటర్వ్యూలో జాంబ్లింగ్ వ్యవస్థను తీసుకురావడం వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. డిఎస్సీ అక్రమాల ప్రభావం నారా లోకేష్ మీద పడకుండా ఉండేందుకు గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలను రోడ్డుకు లాగుతున్నారు చంద్రబాబు అని ఎక్స్ ఏపీపీఎస్సీ మెంబర్, స్లేట్ యూత్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ షేక్ సలాం బాబు అన్నారు. మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ జరిగిందని రాష్ట్ర జంజీ యువత రోడ్డెక్కారు. శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటుందని అర్థం అవడంతో ఎప్పుడో జరిగిన గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం జరిగిందంటూ చంద్రబాబు కొత్త కుట్రకు తెరలేపారు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్తున్నారు? అనిత వంగలపూడి, చంద్రబాబు, నారా లోకేష్ శ్రీకాళహస్తిలో పట్టపగలు గంజాయి బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడికి యత్నించడం దారుణం. రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులై పారుతున్నాయి. గంజాయి బ్యాచ్ రోజు రోజుకు పేటరేగిపోతుందని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ ముడియాల మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పెరిగిపోతున్న ధరలతో ప్రజల జీవనం దినదినగండంగా మారుతోంది. నిత్యావసరాలు, ప్రధానంగా ఆహార వస్తువులు, కూరగాయల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా ధరల షాక్ కొడుతోంది. నానాటికి ధరలు పెరిగిపోతున్నా చంద్రబాబు సర్కార్ కనీస నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి అన్నారు. శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేయడం అమరావతి రాజధాని పనుల వేగానికి నిదర్శనం. స్టీల్ బ్రిడ్జ్, E3 స్ట్రీట్ యాక్సెస్ రోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ పూర్తి చేసిన ఆనందం సీఎం గారి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రీన్ సిటీ బయోడైవర్సిటీలో నెంబర్ 1గా అమరావతిని తీర్చిదిద్దుతాం. బ్యూటిఫుల్ గార్డెన్స్ వస్తాయి. అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేశాం. ఇది ప్రారంభం మాత్రమే అని చంద్రబాబు అన్నారు. ప్రజల మధ్య నడిచిన నాయకుడికి ప్రజలే రక్షణ, ప్రజలే బలం, ప్రజలే కుటుంబం. కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ములాఖాత్ అయ్యేందుకు వెళ్లిన వైఎస్ జగన్ 2019లో జనసేన పార్టీ తరపున ఒంగోలు అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏడాదిగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రియ శిష్యుడి బూతులు చూడండి. వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు. కేటీఆర్, అల్లంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్ల వెంకటరామిరెడ్డి ఫోటోలతో జగన్ కి స్వాగతం పలుకుతూ దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు. శ్రీవాణి సేవలో శ్రీవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.